మీ పిల్లలు ఇంకా మా దగ్గర ఉన్నారు. జనాలు మోసం చేసి డబ్బులు తింటారా? హలో, ఏంటి అంత ఎక్సైటెడ్ గా రెడీ అయిపోతున్నావు? ఎక్సైట్మెంట్ అంటావేటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే అలాగే ఉంది నీది. ఆఫీస్కి వెళ్దాం అన్నారు, మన ఆఫీస్కి. అదేదో ఆఫీస్లో ఏదో చెయ్యాలంట. మరి ఆఫీస్ ఎలా మేనేజ్ చేస్తావు అందరి ముందు? వాళ్ళందరికీ ఏదో యూట్యూబ్ వీడియో అని చెప్పమన్నారు. బాగా తెచ్చిపెట్టావు సార్ నెత్తి మీద. నేను తెచ్చిపెట్టడం అంటే ఏం మాట్లాడుతున్నావు? ఆ రంగురంగు బట్టలు వేసుకుని వెళ్ళావు కదా బయటికి బ్యాంకాక్ వెళ్ళడానికి. నువ్వు ఇంట్లో ఉంటే వాళ్ళు రారు కదా. జరగాలని ఉన్నది ఎలాగైనా జరుగుతుంది. హితబోధం చేయకు నాకు ప్లీజ్. అది నువ్వే అంటావు కదా, అన్నీ రాసి పెట్టుంటా ఎవరు తప్పించుకోలేరని. నీకెంత నేను రాద్దాం అనుకున్నా సరే నీకు రాసి పెట్టలేదు బ్యాంకాక్. అంతేలే, అన్నిసార్లు నువ్వు వెళ్ళకుండా చేసి ఒకసారి పంపిస్తాకల్లా దేవుడు కూడా కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. ఈ అమ్మాయి నిజంగా పంపిస్తుందో లేకపోతే సరదాగా పంపిస్తుందా అని. అందుకు ఇరిగించాడు, నన్ను ఇరిగించాడు. సరే అంత పక్కన పెట్టు. పిల్లల సంగతి ఏంటి, ఏం చెప్పారా? పిల్లలు ఉన్నారు కదా మమ్మీ వాళ్ళ ఇంట్లో. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఎక్కడో బయట నుంచి చూస్తున్నారు. వాళ్ళే పిల్లలే వాళ్ళ దగ్గర లేరు కదా. చాలా టెన్షన్గా ఉంది అసలు. నాకేం టెన్షన్ లేదండి నిషా, నాకు టెన్షన్గా ఉంది. నువ్వు అలా కనిపించట్లేదే, శుభ్రంగా ఉన్నావు. నువ్వు పౌడర్ గట్ట రాసుకో, నీట్గా దువ్వేసుకొని రెడీ అయిపోతున్నావు ఆఫీస్కి వెళ్ళిపోవడానికి. పౌడర్ రాయడం ఏంటి? నేను ఎప్పుడు పౌడర్ రాసానేంటి? నువ్వు అలాగే కనిపిస్తావు. నేనేం చేస్తాను తెల్లగా ఉంటే? నా తప్ప అది. ఇలాంటి దిక్కుమాల డైలాగ్ మా దగ్గర కొట్టమంటే రెడీగా ఉంటావు. వాళ్ళ దగ్గర చూపించవచ్చు కదా నీ విశ్వరూపం. పిల్లలు సేఫ్ అని చెప్పి ఒక్క మాట నాకు రాని ఒక్కొక్కరికి ఏం చేస్తావు? దూతావా? లేపిస్తాను. కాదే, వాళ్ళు ఏం చెప్పినా చేసేస్తున్నావు. వాళ్ళు ఏం చేస్తా నీకు అర్థమవుతుందా? హలో, నేను అంత పిచ్చోడేం కాదు. వాళ్ళు ఏం చేస్తారో నాకు అర్థమైంది. మరి ఓల్డ్ కపుల్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు కదా. వాళ్ళకి ఓల్డ్ కపుల్కి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. నెక్స్ట్ వీళ్ళు డబ్బులు అడుగుతారు. ఆ సిచ్యువేషన్ రాకుండా నేను చూసుకుంటాను. ఈరోజు దీనికి ముగింపు పెడదాం. అది త్రో దమ్ అవుట్. ఓకే, జాగ్రత్తగా ఉండు. ఈడీ డిఐజీ గారి దగ్గరికి వచ్చాను, మీతో మాట్లాడిపిస్తాను. సార్ మాట్లాడతారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సార్ ఏమడిగినా మీరు ఎస్ అని చెప్పాలి. కేస్ నెంబర్ 2156 మైనింగ్ కేస్ సార్. Sir, Mr. P.K. Kishore is on the phone, sir. This is DIG Amarnath from ED about your involvement in the 200 crore coal mining case. Okay. I came to know that you are dragged into this case. Our officer Rohit will be in touch with you. టీ బాగుంది, నిజంగానే బాగా పెట్టావు అన్న. వీడియోలో చూసాను అన్న, ఆయన టీ బాగా పెడతారు. అందరినీ రమ్మన్నారు తాగడానికి. ఓహో, అరే రమ్మన్నది మా ఫాలోవర్స్ని సబ్స్క్రైబర్స్ని, మీలాంటి వాళ్ళని కాదు. నాకు కూర్చోవడం ఏంటి? గుడి బయట కూర్చొని అలవాటు అయిపోయింది ఏంటి? అలాగా తినక కూర్చో అని. టీ నేను పెట్టలేదు, ఆవిడ పెట్టింది. మరి వీడియోలో ఎవరు పెట్టే టీ? వీడియోలో నేను పెట్టాను. వీడియోలో టీ నీకు ఎలాగుంటా తెలియదు కదా, చూస్తావు కదా, టేస్ట్ చేయలేవు కదా. ఓహో, నువ్వు పెట్టిన టీ బాగోదు అయితే. వీడియోలో అలా తెచ్చావు. నీ బాధేంటి బామ్మది? మీరు దేనికి వచ్చారు? ఆ పనిలో ఉండండి. నువ్వు లోకుగా కనపడుతున్నట్టున్నావురా. తెగ బిట్లేసేస్తున్నాను నీ మీద. అసలు మీ ముగ్గురు అలా గ్రూప్ అయ్యారు? ఆడు మ్యాచ్ అవ్వట్లేదు మీ ఇద్దరికి. కంచరపాలెంలో అడుగు పెట్టాడంటే షేక్ షాక్ అయిపోద్ది కంచరపాలెం అంతా. లైన్ మ్యాన్ ఏంటి? కరెంట్ పోల్ గట్టి ఎక్కుతుంటావు ఏంటి? మీకు తెలీదు, పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ కంచరపాలెం. మా వాడు కంచరపాలెంలో నడుచుకెళ్తుంటే మొత్తం అందరూ తలుపులు మూసుకోవాల్సిందే. నేను అదే అనుకుంటున్నాను. వాళ్ళైతే తలుపులు వేసుకుంటున్నారు, నేను వేసుకోలేకపోతున్నాను. నీ కంపు భరించలేకపోతుందిరా పొద్దున్నుంచి. నేను అలా చెప్పలేదు, భయపడిపోతారని చెప్పాను. మీకు అలవాటు అయిపోయిందేమో. ఆడు స్నానం చేసి ఎన్నాలైందో. రే, స్నానం చేయలేదేంటి నువ్వు ఈరోజు? అదేటన్నా, నువ్వు వచ్చామన్నావు కదా వెంటనే. నా వల్ల ప్రాబ్లం అయితే నేను వెళ్ళిపోతాను అన్న. నేను అటు నుంచి చూస్తున్నాను, మీరు అలా తిడుతూనే ఉన్నారు. స్నానం చేయకపోతే మా ఇంట్లో వాళ్ళే అనరు, మీరు అంటున్నారు. ఈఎంఐ డబ్బులు ఇవ్వట్లేదు, ఆయన మంచి మనసు ఇస్తానంటే ఇవ్వనివ్వట్లేదు మీరు. వదిలి అడుతూ ఎందుకు గొడవ? ఊరుకో, అస్తమానం వాడుకో. ఏటన్నా అయినా ఇది అయిపోయింది కదా, డిఐజీ అయిపోయింది కదా, వెళ్ళిపోవాలి కదా. చూడు మన ఇద్దరం ఒక టీషర్ట్తో ఉన్నాం. ఆయనేమో స్టైల్గా షర్ట్ ప్యాంట్ వేసుకుని వస్తారు. అన్నా నన్ను నమ్ము, నేను ఎన్ని సెటిల్మెంట్లు చేశాను అనుకున్నావు? ఇదో లెక్క నాకు. నువ్వు అని వేసేద్దాం. అన్న లోకల్ వదిలే అన్న, వదిలే. ఇక్కడ నేషనల్. నేను అక్కడ కూర్చొని మధ్యలో సరే ఊరుకోరా.
అన్న హనీ అన్న దాన్న నువ్వు అక్కడ లేవు పిల్లల్ని ఇబ్బంది పెట్టేస్తున్నావు నువ్వు. అయినా మధ్యలో కదా ఏయ్ ఏ, ఊరుకోమన్నాను కదరా ఎందుకురా రే గొడవ? కంచరపాలెంలోకి వచ్చి కంచరపాలెంలో కొడేస్తాను నిన్ను. రా చూసుకుందాం రా. ఏంటి ఇలాంటివి చాలా విన్నాం. ఇంకా ఫీల్డ్లో దిగితే తెలుస్తుంది ఎవరిదో మేటో. చూద్దాందా మా ఏరియాకి నువ్వు వస్తావా మీ ఏరియాకి నన్ను రమ్మంటావా చెప్పు, చూసుకుందాం అక్కడ. వదిలేరా, రేయ్, వదిలేరా. ఎంత ఉన్నావు ఏందిరా నీ ధైర్యం? ఒక్క గుద్దు గుద్దితే అరగుద్దుతో చచ్చిపోతావు. ఇంత ఒకసారి ఆగు. చూడు ఇప్పుడు ఎంత ఉన్నాను అరుస్తున్నాడు భయ్యుడు. చూస్తున్నాను వచ్చినప్పటి నుంచి రెచ్చిపోతున్నారు మీరు నా మీద. ఉండన్నా నీకు తెలీదన్నా, నాకు ఆత్మాభిమానం ఉందన్నా. రే, దీనికి ఆత్మలు దెయ్యాలి ఎందుకు కూర్చోరా వచ్చిదారా అది కాదన్నా. నేను మాట్లాడతాను రా హనీ అన్న ఏంటి ఇది అచ్చ ఏంటి మీకు మీలో మీకు మీరు కొట్టుకుంటున్నారేంటండి? మీరు కొట్టుకుంటున్నారేంటి మీరు? ఏంటి దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నావు నువ్వు? అని ఇతను ఏంటి స్కూల్ ప్రిన్సిపల్ లాగా ఎప్పుడు మాట్లాడతాడు? స్కూల్ ప్రిన్సిపలా? ఏ స్కూలు? అన్న ఈ సంగతి నేను చూసుకుంటానులే కానీ నువ్వు కిందకి వెళ్ళా పని చూసుకొచ్చా అన్న. ఈలోపు ఇక్కడంతా నేను మేనేజ్ చేస్తాను. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎందులో ఎఫ్డీలు ఉన్నాయి, ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నాయి ఒకసారి నువ్వు కనుక్కో అమ్మా. ఎందుకు చెప్పించేయమ్మా. తను వద్దులేండి, నేను చేస్తాను ఫోన్. స్మాల్ నువ్వే చేస్తున్నావు కదా ఈసారి పర్లేదు, ఇది కొంచెం ఇంపార్టెంట్, ఇది తను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. సరే ఓకే. టీకే కిషోర్ గారు, మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కావాలండి. ఆ 16 లక్షలు ఉంది కదా అకౌంట్లో, అది మన ఆర్బీఐ అకౌంట్ కొట్టించి. ఒక్క నిమిషం అండి, మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను నేను. ఫిట్సేమే మీరు డబ్బులు అడగరు అని చెప్పారు కదా, డబ్బులు అడిగిపిస్తున్నారేంటి మళ్ళీ మాతో? శరత్ నువ్వు చెప్పింది చెయ్యి. అదే, డబ్బులు అడిగితే మీ చెయ్యవు. పిల్లలు ఇంకా మా దగ్గర ఉన్నారు, మర్చిపోద్ది ఆ విషయం ఇద్దరు. బాబు నిజంగా ఇంతవరకు అండ్ వచ్చిందంటే- పిల్లలు మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఏమైనా సరే మేమైతే డబ్బులు అడగమండి, వాళ్ళు మోసం చెయ్యం. శరత్ నేను చెప్పించకపోతే కావాలంటే మీరు 10 రోజులు మమ్మల్ని కిడ్నాప్ చేయండి కానీ మేమైతే డబ్బులు అడగం. హాయ్ డాడీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఓకే, అంత బాగానే ఉందమ్మా. ఆ, ఎందుకు? ఏం లేదు. పదండి లోపలికి. ఎవరు డాడీ? వీళ్ళు కూర్చోండి, నలుగురు కూర్చోండి, ఫస్ట్ అందరూ కూర్చోండి కింద. పిల్లలు ఎందుకు? ఏంటి మీరు ఏం చేస్తున్నావు? కూర్చోమంటున్నావు అంతే, నేను- కూర్చోండి. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళ దగ్గర హలో. ఫోన్లు ఉన్నాయో? తగ్గండి, మీ దగ్గర ఉన్న ఫోన్లు ఉన్నాయా? పిల్లలు వచ్చారు. తగ్గండి. ఏంటి? పిల్లల దగ్గర ఏంటి ఇవన్నీ? పెట్టండి లోపల మీరు. చెప్పింది బాగా చెప్పి చెప్తున్నాను, బాగోదు, పిల్లల దగ్గర పెట్టండి మీరు. మర్యాదగా కూర్చోండి. కూర్చోండి. మాకు తీయడం ఇష్టం లేదు, కూర్చోండి మర్యాదగా. ఎక్కడికి? ఎక్కడికి? ఏయ్, వాడికి టాయిలెట్కి వెళ్ళాలంట పాపం, అర్జెంట్ అంటున్నాడు. వచ్చేస్తారు, మేము కూర్చుంటామండి. కూర్చోండి. డాడీ ఫోన్ చేయి. పిల్లలు ఎలా తప్పించుకున్నారు అడుగు. పిల్లల్ని చూసావు నువ్వు? అక్కడే ఉన్నారా? అబ్బాయి డ్రెస్ కలర్ చెప్పు. ఒరే అబ్బాయి వాళ్ళు వస్తారా ఇంటికి, తాగబోతున్నా ఎలా ఏది చూస్తున్నారు నువ్వు అక్కడ ఉండి? అన్నా ఇది తాగి పడుకున్నాడు అట. ఎలా పెట్టుకున్నావు? అలా ఈనేటన్నా దీపావళికి ఎంత పట్టుకొచ్చి మా అబ్బాయి తెస్తున్నారు. అదే బొమ్మ గన్నులతో బెదిరించేద్దాం చూస్తున్నావు మమ్మల్ని. చాలా చేస్తున్నావే. ఎరా బొమ్మ గన్నున్నావు కదరా? చూపించినా నీకోటైనా? సార్ నా? రాగండి సార్. ఏట్రా సార్? సార్ ఏట్రా సార్? ఇప్పుడు బొమ్మ గన్ను ఉన్నావు కదా? రండి ఇద్దరు, కత్తులు పెట్టండి కిందన, కత్తులు పెట్టండి రా ఇద్దరు. మీరు దిగండి ఫస్ట్. సోఫా దగ్గర ఉన్న కిందకి. ఎవడరా క్లీన్ చేస్తాడు? సోఫాలు ఎక్కిపోతున్నావు. సార్ బాగా చెప్తాను సార్. పదండి ఇద్దరు పక్కరండి, ఒక్కొక్కరండి. వెళ్ళిపోండి అమ్మ లోపలికి, ఇద్దరు చెప్తాను వీళ్ళకి. గో ఇన్ సైడ్. రాయ్ ఇప్పుడు ఏంటి రా మీకు కిడ్నాపులు రా చేస్తారు? చెప్తున్నాను, పిల్లలు నా దగ్గర లేరు, అందుకే మీరు బతికిపోయారు ఎంతసేపు అని చెప్పి. ఎన్ని నాటకాలు వేస్తారా మీరు? సరే సార్ కూర్చొని మాట్లాడదాం. రాగండి సార్ ఒకసారి. చూసావా ఇప్పుడు సార్ వచ్చింది. ఇప్పుడు సార్లు వచ్చి నేను చేయలేదు కదా సార్ మేము. నేను రోజు నుంచి ఒక్కొక్కడికి తమాషాలు చేస్తున్నారు ఇద్దరు. ఇద్దరు కాలు మీద కూర్చుంటారా, నీళ్ళు ఉన్నాయండి ఇద్దరు. సార్ నాకు లెగ్మెంట్ ఉంది సార్, నేను మోకాలు లేదు. ఏంటి లెగ్మెంట్ కాలు మోకాలు నొప్పి ఉంది. నీకా? ఏంట్రా నేనంటే అంత ఎగిరిపోతున్నారు ఒక్కొక్కడు. అని పిల్లరా, తల చూస్తాను పిల్లరా.
పిల్లండి, ఫోన్ చేయండి అడిగి. వస్తారు సార్. అతను ఎందుకు ఇద్దరిని పంపించి బయటికి. సార్ అదే సార్ నువ్వు గోడకొచ్చేయరా, నువ్వు గోడకొచ్చేయి. సార్ గోడకు వచ్చేయండి సార్ ఇక్కడ. అన్న స్కూల్లో వేసేవాళ్ళం కదన్న అప్పుడు. రేయ్, నువ్వు ఉండరా నువ్వు బాబు. స్కూల్కి వెళ్ళావేట్రా? ఎంత చదువుకున్నావు నువ్వు? సార్ ఆ? అంతే, ఇలా చదువుకుంటే ఇలాగే సంక్రమం అయిపోతావు. మరి కారు కావాలి నీకు, నువ్వు వెళ్ళొచ్చేరా. ఏయ్ వస్తావో వెళ్ళొచ్చేయి, వాడుకొచ్చేయి. నువ్వు అలాగే ఉండండి రా, అలాగే ఉండండి రా. ఇదేట్రా నువ్వు చర్చిలో ఫాదర్ లాగా? ఏంటిది? 2 చేతులు పెట్టు. నీళ్ళు కావాలి, ఏ కాలేజీకి? బాదం మిల్క్ కావాలరా నీకు? బాదం మిల్క్. బిర్యానీ. ఎన్ని నాటకాలు వేసారా మీరు? ఏంట్రా ఏంటి ఆ లుక్ ఏంటి? లుక్ ఏంట్రా, భయపెడుతున్నావా? అటుపో తిరిగినాను, అటుపో తిరిగిచ్చో, అటుపో తిరిగిచ్చావు నువ్వు. ఇటు ముందు ఏంటి నీకుందరా? నీకుంది. ఇటుపక్క తిరిగితే తలగా లేచిపోద్ది. ఇటురా. సార్ అది నిజంగా ఏడుకన్నా ఇలా కాల్చాను కదరా, ఇది ఏదికన్నా ఇక్కడి నుంచి కాల్స్తే దిగిపోద్ది లోపలికి. రే నువ్వు కామ్ ఉంటారు, అంత దగ్గర నుంచి కొడితే పోతావు. చేసినా సార్, నువ్వు కచ్చపల సార్ 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 అసలు ఏం జరిగిందంటే నాకు 30,000 ఇస్తానంటే వచ్చాను సార్. నాకు ఏ సంబంధం లేదు సార్ దీనికి. రే నేనే కత్తిపెట్టి పొడి చేస్తాను రే. అన్న అదే కదన్నా జరిగింది. డబ్బులు కావాలన్నా ఏమైనా చేస్తానని. 30,000కి వచ్చినాడు 3 కోట్లు అడుగుతారా నువ్వు? అంటే ఇల్లు కొనేసుకోవచ్చని చిన్న ప్లాన్ అంతే సార్. నా డబ్బులు తీసుకొనేస్తావా? రే కష్టపడి సంపాదించుకోండి రా, ముసలోళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం కాదురా, అదే ఒక బతికేను రా. చచ్చిపోండి రా, చచ్చిపోండి. మీరు బతకడం వేస్ట్. చెత్త వదవలు. అన్న జనాలు మోసం చేసి డబ్బులు తింటారా? నువ్వు దాంతో ఇల్లు కొడతావు నువ్వు. మందు కావాలి నీకు, మందు కావాలరా నీకు? నా వీడియోస్ గురించి కామెంట్ చేస్తావు నువ్వు? అంత సీన్ ఉందిరా నీకు? నువ్వు వేస్తావు, నేను వేసేమంటావు శరత్. వేసి చెప్తాను ఈ ఫోటో. మరి ఏమైతే సార్ ఆగండి సార్. వదిలేండి సార్. గన్ పనిచేయట్లేదు ఖర్చులు తీసుకో. మీరు కూర్చోండి మాట్లాడు. పని చేయకపోవా? పని చేయట్లేదు. మాకు అర్థమైంది. నువ్వు గన్ పెట్టు, మర్యాదగా గన్ లాగి గన్ పెట్టే. నువ్వు గన్ కింద పెట్టు, గన్ కింద పెట్టు. నా గన్ ఇచ్చేయి. నువ్వు దిక్క, నేను తీస్తాను. అన్నా మన పోలీసేనా వచ్చారు? కాదురా. ఇలాంటి డమ్మీ పోలీస్ కాదు, ఒరిజినల్. ఇందాకలా ఫోన్ చేసింది మీరేనా? నేనే చేశాను ఫోన్. ఇందాక బ్యాంక్ డీటెయిల్స్ అడగమన్నారు కదా, ఫోన్ చేసింది ఆ ఓల్డ్ కపుల్ కాదు, పోలీసుకి ఫోన్ కొట్టాను. మొత్తం అన్నీ విన్నారు అతను. ఎలాగిచ్చానా? నా దగ్గర గేమ్లు ఆడతారా మీరు? చెప్పానా పిల్లలు మీ దగ్గర ఉన్నాను, ఒకే ఒక కారణంతో ఆగాను, లేదంటే ఎప్పుడో అయిపోను. మీరు ఆగండి, మీరు ఆగండి. మీకు దేనికి ఉన్నా మేము? ఎవర్రా మీరు? అసలు మీ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు మొత్తం? చాలా మంది ఉన్నారండి. కింద కారులో కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఇంకొతను ఉంటాడు ఒకడు, ఒక తెల్ల చొక్కా వేసుకొని స్కూల్ ప్రిన్సిపల్ లాగా. అతను ఎక్కడికో బయటకు పంపించారు. చూసారు ఈ లంబా వాళ్ళ బహుత్ ఖతర్నాకే, మాస్టర్ మైండ్ వేసుకో. వీడు ఒక పెద్ద వేస్ట్ ఫెలో. వీడు దేనికి పని చేయడు, తినడానికి ఒక్కదానికే. వీడికి మాట్లాడితే ఈఎంఐ, వీడికి ఇల్లు లేదు కానీ కారు కావాలట వీడికి. అసలు మీరు ఏంటి ఎందుకు వచ్చారా? వీళ్ళని ఎందుకు చూస్ చేసుకున్నారు? కాదండి, ఇతను బ్యాంకాక్ వెళ్ళడానికి రెడీ అయ్యి వెళ్ళారు, రెడ్ చొక్కా వేసుకొని. ఇతను చూసి వచ్చారు వాళ్ళు. అంటే అందుకు కాదండి, ముందు నుంచే మీ ఇంటికి వద్దామని ప్లాన్ చేసుకుని వచ్చాం. అవునా? ఎందుకు మా ఇల్లు ఎందుకు? అంటే ఇతను పెద్ద యూట్యూబ్ స్టార్ అండి, ఈయన దగ్గర డబ్బులు ఉంటాయి కదా అని ఈయన దగ్గరికి వచ్చాం. వచ్చాక తెలిసింది ఈయన దగ్గర ఏం లేవని. అట్లీస్ట్ యాక్టింగ్ బాగా చేస్తాడు కదా అని వేరే వాళ్ళతో ఫోన్లు చేసి బెదిరిద్దాం ఈయనతో అని చెప్పి. చూసావా, ఇప్పటికైనా అర్థమైందా? నా మీద ఏడ్చావు, ఊరికి నా వల్ల అయింది ఇదంతానని. తినేసిందండి నా ఎర్ర చొక్కా పసుపు షార్ట్స్ అనుకొని. బ్లూ షూస్ అవుట్ చేసి చెప్తావు. అవేలే అని అందరికీ నచ్చుతాయి, మీకు ఒక్కరికి తప్ప. దానివల్ల కిడ్నాప్ అయిపోయిందట ఈ అమ్మ, నా బట్టల వల్ల. నవ్వుతాడు ఎవడన్నా, వీళ్ళు ఎంత మాస్టర్ మైండ్ ముందే ప్లాన్ చేసుకొచ్చారు. అమ్మో, నా మీద పెట్టిద్దామని చూసావు ఇది కూడాను. నువ్వు నా మీద పడ్డం చూడలేదేంటి, ఏదో నేను సెట్ చేసినట్టు. ఎవరైనా అలాగే అనుకుంటారు కదా, ఆడియన్స్ అలాగే అనుకున్నారు చాలా నాళ్ళ పాటు. తీసుకెళ్ళండి, టేక్ దమ్ అవుట్ ఫ్రమ్ మదర్లాండ్. పదండి స్టేషన్కి. పట్టుకెళ్ళండి, ఎవరు రాకూడదు, బెయిల్ గీలేడు రాకూడదు. స్టేషన్ పదండి. వెళ్ళండి. శరత్ గారు చాలా స్మార్ట్గా బిహేవ్ చేశారు.
అందరూ మీలాగా స్మార్ట్గా ఉంటే జనాలు మోసపోరండి. థ్యాంక్ యూ. చూసావా నా టాలెంట్? ఊరికి టాలెంట్ చూపించమన్నా నేను చెప్తే కదా చేసావు. మనోర్త అంటే ఇంకో 2 రోజులు ఉండేవారు వాళ్ళు తినడానికి. ఒక్క పిల్లలు ఉన్నారు భయపడ్డాను, లేకపోతే షరతా మజాకా. సో రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఒక సీనియర్ సిటిజన్స్, వాళ్ళని ఈ స్కామ్లో ఇరికించి 66 లక్షలు దోచుకున్నారండి. వాళ్ళు రిటైర్మెంట్ ఫండ్ అది. పాపం అన్నీ తెలిసి అంత అవగాహన ఉండి చదువుకొని ఈ ట్రాప్లో పడ్డారు. అండ్ మేము పక్కనే ఉంటాం, మాకు కూడా ఎవరికి చెప్పలేదు. బ్యాంకు వాళ్ళు అడుగుతున్నారు దేనికండి ఫండ్ తీస్తున్నారంటే వాళ్ళకి చెప్పలేదు. ఎంతమంది సాయం చేద్దామని చూసినా అంత భయపెట్టారు వాళ్ళని. సో అందుకు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం, ఇలాగ ఎంతమంది మోసపోతున్నారేమో అని చెప్పేసి ఒక భయం వేసి ఈ వీడియో చేసాం. కొంచెం కామెడీ ఎలిమెంట్స్ అవి యాడ్ చేస్తాము, కొంచెం ఎంటర్టైన్గా చూస్తారని, అంతే, ఇంకో వేరేలా అనుకోకండి. సో ఇదేం నిజంగా కంచిపాలకు ఇంకేం కాదు అన్నాడు, మంచి కమెడియన్, మంచి ఆర్టిస్ట్. అండ్ రవి వర్మ నా ఫ్రెండ్, తను ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ రవి. ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి కొంచెం ఆలోచిస్తారు. అండ్ మన బెట్టింగ్ భాస్కర్ మీకు అందరికీ తెలుసు కదా, మనోడికి ఎప్పటి నుంచో పోలీస్ అవ్వాలని ఆశ. అట్లీస్ట్ ఇలాగా వీడియోలో పోలీస్ అయిపోయాడు మనోడు. ఈ వీడియో వల్ల ఒక్కరికైనా అవేర్నెస్ వచ్చి ఇలాంటి ట్రాప్స్లో పడకుండా ఉంటే మేము చేసిన ఎఫర్ట్కి ఒక మీనింగ్ ఉంటుంది. సో ప్లీజ్ టేక్ ఇట్ సీరియస్. థ్యాంక్ యూ. సార్ కూర్చున్నా క్యాప్ పెట్టుకోదేమో సార్, పక్కన పెడతారేమో. ఓకే ఓకే. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. 3 సింహాలు పక్కింటోడు ఎదురింటోడు. ఒకసారి చెప్తాను సార్. రిహార్సల్ ఎట్లా చెప్పే టీ అయిపోతుంది. నీకేంటి ఆ కూర్చోవడం ఏంటి, గుడి దగ్గర కూర్చొని అలవాటు అయిపోయింది ఏంటి అలాగా? సారీ. మనోడి మీద 6 మర్డర్ కేసులు ఉన్నాయి. రేపు కేసులు పెట్టండి. ఇంకా అయిపోయాయి ఈ వీడియో తర్వాత మనోడి పెళ్ళి గిల్లి. చలికాలం చల్లగానే ఉంటుంది, 3 నెలలు స్నానం చేయవా? చేతనున్నా బోకి. మీ దగ్గర నుంచి చేయించరా? చేతనున్న బోక్కంట ఓడి అమ్మ బిట్టో. అన్నన్నాడు కాబట్టి సరిపోయింది. మీలాంటి ముసలి బోల్డ్ మంది వేస్తారు. చూసుకున్నారా? ఇలాంటి మాటలు బోల్డ్ విన్నాను నేను. ఫీల్డ్లో దిగితేను రా ఎవడు పవర్ అంటే తెలుస్తుంది. మాట్లాడమంటే బోల్డ్ మాట్లాడతారా? ఆ ఇంటెన్స్తో వచ్చేయాలి. ఆడు ఏమడిగాడు, వీపు గోకమన్నాడు. గోకితే గోకుతాను చెప్పండి, లేదా గోకనని చెప్పండి. దాని గురించి అంత ఎగతాలు చేస్తారేంటి? రేపటి నుంచి ఆయన పక్కన పడుకో, గోకుతాడు. రారా ఇక్కడ పక్కకు రా, కూర్చో, గోకుతాను నేను. మా పక్క వచ్చి నువ్వు అది తెలుసు, ఎలాగ ఎక్స్పెక్ట్ చేశాను నేను. ధరచన గోకుతాను రా, నీకు రా. పౌడర్ అయినా పౌడర్. ఇవ్వండి, ఆడికి మాత్రం తల కిందలు వేసి కాలు పైకి కట్టి మరి ఏంటనుకుంటున్నారా? ఐపీఎస్, ఐఏఎస్ ఓటర్ క్లీన్ చేస్తాడు. సోఫాలు ఎక్కిపోతున్నావు.